దేవుని ఆశ్రయించిన వారిని దేనితో కప్పాడు దేవుడు? మీరు చెప్పాలి. దయతో కప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి దయ నీ మీద కుమ్మరించాడు దేవుడు. అంటే దేవుడిని నువ్వు ఎంతగా ప్రేమించాలి, దేవుని సన్నిధిని నువ్వు ఎంతగా విజ్ఞాపన చేయాలి, దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా చదవాలి. మొదట మనము తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి మానకుండా రావాలి. సంఘ కార్యక్రమంలో నువ్వు పాలు పంపులు పొందాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవునికి ఇచ్చే స్థానం మొదటగా నువ్వు ఇవ్వగలిగితే ఆయన అంటాడు, నన్ను ప్రేమించిన వారు నేను ఆస్తికర్తలుగా చేయొద్దును. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామము, నువ్వు యేసు నామములో ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో నువ్వు ఆయన ఆశ్రయించావు కాబట్టి నీ జీవితంలో ఆనందం ఉంటుంది. నీ జీవితంలో అంగలార్ప అనేది ఇంకా వినపడదు. కన్నీరు ఇంకా నువ్వు కార్చవు. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమవుతాయి. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ కష్టము గుండా వెళుతూ కన్నీరు కారుస్తున్నావో, ఏ దుఃఖంలో నీవు ఉన్నావో, దేవుడు అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయించగలుగుతావు విన్నవి ఈ రోజున అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెడుతున్నామో, ఎప్పుడైతే మనము దేవునికి దూరం అయిపోతున్నామో, చూడండి, మనము దేవుని ఆశ్రయించకుండా ఇతరుల వైపు మనం మళ్ళుతున్నామో దేవునికి నీవు దూరం అయిపోతున్నావని మొదట తెలుసుకో.